తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని బూతు పురాణం బట్టబయలైంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు వైరల్గా మారింది. 100 కోట్ల భూ కబ్జా వ్యవహారం బయటికి రావడంతో అక్కస్య వెళ్లగక్కుతూ రిటైర్డ్ జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే పులవర్తి నాని. న్యాయమూర్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా పచ్చి బూతులతో విరుచుకుపడ్డాడు. శ్రీవారి పాదాల చెంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినిపించిన దుర్భాష. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వెలువడ్డ ఈ భాషను సభ్య సమాజం ఈసడించుకుంటోంది. భూ కబ్జాను అడ్డుకున్న రిటైర్డ్ జడ్జిని, బాధితులకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబాన్ని మాటల్లో చెప్పలేనంత ఘోర పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని, ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి మధ్య జరిగిన ఆ ఫోన్ సంభాషణ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తిరుపతి రూరల్ ఆవిలాల సమీపంలో రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథరెడ్డి రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో తన భార్య వనజాక్షి పేరుతో 24 ఏళ్ల క్రితం 3.17 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లు ఉంటుంది. ఈ భూమిని ఎమ్మెల్యే పులవర్తి నాని కబ్జా చేసి ఏకంగా ప్రహరీ కట్టేశారు. వృద్ధ దంపతులు తమ స్థలం దుస్థితిపై అధికారులతో పాటు రాజకీయ పార్టీలు మీడియా దృష్టికి తెచ్చారు. వారికి మద్దతుగా కేసు వాదించడానికి ఓ రిటైర్డ్ జడ్జ్, సీనియర్ న్యాయవాది ముందుకొచ్చారు. బాధితులకు నేతల నుంచి అలాగే ప్రజా మద్దతు లభించడంతో తాను ఆక్రమించుకున్న భూమి తనకు దక్కదేమో అన్న ఆక్రోశంతో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డికి ఫోన్ చేసి ఆ వృద్ధ దంపతులను, వారి తరపున కేసు వాదించడానికి వచ్చిన రిటైర్డ్ జడ్జిని, చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ ఆడియోపై చంద్రబాబు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్, పచ్చపత్రికలు స్పందించాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు. ఓ రిటైర్డ్ జడ్జిని తిట్టడంపై న్యాయవాదులు, న్యాయమూర్తులు స్పందించాలని కోరుతున్నారు ప్రజా సంఘాలు. ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలే, రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది, అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్, నేను తప్పు. ఒక్క నిమిషమా, చెవిరెడ్డి చేస్తాడు, వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉండడు, వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు, వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. వాళ్ళు ఎవరిని పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదనుండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలు అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్టుంటే ఎట్లా చెప్పు. అంటారా క్లియర్, నేను మొత్తం చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి, నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. నిజంగా వాడు నిజంగా వాడు చెవిరెడ్డి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేస్తాంలేనా. చేసేమా ఇప్పుడు చేసేమా అట్లనా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.